పేదరికం లేని ప్రపంచం నిజంగా సాధ్యమేనా? ఒక్కసారి ఊహించండి. ఏ మనిషి కూడా ఆకలితో నిద్రపోని ప్రపంచాన్ని, ప్రతి పిల్లవాడు చదువుకునే అవకాశం కలిగి, పేదరికం అనే మాట కేవలం చరిత్ర పుస్తకాలకే పరిమితమైపోయిన ప్రపంచాన్ని, ఇక్కడ జీవించడానికి కనీస అవసరాల కోసం ఎవరూ పోరాడాల్సిన అవసరం లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉండే ప్రపంచాన్ని ఊహించండి. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా. కానీ ఇది కేవలం కళ మాత్రమేనా, లేదంటే ఇది నిజంగానే సాధ్యమేనా? దారిద్ర్యాన్ని పూర్తిగా అంతమొందించడం నిజంగా సాధ్యమవుతుంది. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మానవజాతి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటైన దారిద్ర్యాన్ని పూర్తిగా నిర్మూలించడం ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోబోతున్నాం. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ ఎందుకు కోట్లాది మంది దారిద్ర్యంలో ఉన్నారు? దీని వెనుక అసలైన కారణాలు ఏంటి? దీనిని పూర్తిగా అంతమొందించడంలో ఉన్న ప్రధాన అడ్డంకులు ఏమిటి? మరియు ముఖ్యంగా దీన్ని నిజంగా మార్చగలిగే సాధ్యమైన పరిష్కారాలు ఏమిటి? ఈ వీడియో మీరు పూర్తిగా చూసేసరికి దారిద్ర్యాన్ని నిర్మూలించడం కేవలం కలగానే కాదు, మన జీవిత కాలంలోనే అది సాధ్యమని మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. అందుకని ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, దారిద్ర్యం అంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదు. ఇది తరతరాలుగా మనుషులను నిరాశ్రయులుగా ఉంచే భయంకరమైన చక్రం. విద్య లేకపోవడం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు దొరకవు. సరైన వైద్య సేవలు లేకపోవడం వల్ల నిరోధించదగిన రోగాలు జీవితాంతం వారిని బాధిస్తూనే ఉంటాయి. అస్థిర ప్రభుత్వాలు, అవినీతి వల్ల అవసరమైన వనరులు గమ్యం చేరవు. ఇంకా పెద్ద సమస్య ఏంటంటే అసమానత. ధనం కొంతమందికి మాత్రమే పరిమితమై ఉండటం వల్ల కోట్లాది మంది బతకడానికి కనీస అవసరాలు కూడా పొందలేరు. మనల్ని ఇంకా షాక్ గురి చేసే విషయం ఏంటంటే ఈ ప్రపంచం అందరికీ సరిపడా ఆహారం, నీరు, వనరులు ఉత్పత్తి చేస్తుంది. అయినా 700 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర దారిద్ర్యంలో జీవిస్తున్నారు. ఎందుకంటే సమస్య కేవలం చిన్నపాటి లోపం కాదు, ఈ వ్యవస్థ పూర్తిగా చెడిపోవడం. అయితే ఫ్రెండ్స్, దారిద్ర్యాన్ని నిజంగా అంతమొందించాలంటే బయటకు కనిపించే సమస్యలను మాత్రమే కాదు, దీని మూల కారణాలను పరిష్కరించాలి. దారిద్ర్యం కేవలం డబ్బు కొరత కాదు, అది అవకాశాలు, వనరులు మరియు మద్దతు లేకపోవడమే. అయితే దాన్ని ఎలా అమలు చేయాలో చూద్దాం. మొదట విద్యలో పెట్టుబడి పెట్టాలి. విద్య అనేది జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం. ఎంత ఎక్కువగా ప్రజలు చదువుకుంటే అంత మంచి ఉద్యోగాలు పొందగలరు, ఆర్థికంగా స్థిరపడగలరు. దక్షిణ కొరియా ఒకప్పుడు ఆర్థికంగా వెనుకబడి ఉండేది, కానీ విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత అది ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా మారింది. ఆ తరువాత యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. ప్రతి ఒక్కరికి ఒక స్థిరమైన కనీస ఆదాయం ఉంటే ఇది ప్రజలను దారిద్ర్యపు చక్రం నుండి బయట పడవేయగలదు. ఫిన్లాండ్ ఈ పద్ధతిని పరీక్షించింది. అక్కడి ప్రజలు దారిద్ర్యంలో కాకుండా ఉత్సాహంగా, సృజనాత్మకంగా మారారు. ఆ తరువాతది ఉచిత లేదా అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ. ఒక వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఒక కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది, కానీ ఆరోగ్య సంరక్షణ అందరికీ ఉచితంగా లేదా చౌకగా ఉంటే ప్రజలు వైద్య ఖర్చుల బరువుతో పేదరికంలో పడిపోకుండా కాపాడవచ్చు. నార్వే, కెనడా వంటి దేశాలు ప్రజల ఆరోగ్య భద్రతను పెంచి దారిద్ర్యాన్ని దాదాపుగా అంతమొందించాయి. మరియు తర్వాత న్యాయమైన వేతనాలు, ఇంకా ఉద్యోగ అవకాశాలు. ఒక వ్యక్తి పూర్తి సమయం పని చేసిన కనీస అవసరాలు కూడా తీరకపోతే అది ఒక పెద్ద సమస్య. ప్రభుత్వాలు ఇంకా కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగులకు తగిన వేతనాలు చెల్లిస్తే ప్రజలు కేవలం బతకడానికి కాకుండా మంచి జీవితం గడపగలరు. ఆ తరువాత మనం టెక్నాలజీ ఇంకా ఏఐ ఒక సమస్య అనుకుంటాం, కానీ అది ఒక సమస్య కాదు, ఒక పరిష్కారం. ఆటోమేషన్ ఉద్యోగాలను లాక్కుంటుందని చాలా మందికి భయం, కానీ అదే టెక్నాలజీ ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తే డిజిటల్ ఎడ్యుకేషన్, ఏఐ మరియు కొత్త పరిశ్రమలపై పెట్టుబడి పెడుతున్న దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఫ్రెండ్స్, దారిద్ర్యం ఓడించలేనిదేమీ కాదు, అది ఒక సవాలు. అయితే దాన్ని పరిష్కరించడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అనే దాని గురించి ఆలోచించాలి. అయితే ఫ్రెండ్స్, దారిద్ర్యాన్ని అంతమొందించేందుకు మన వద్ద అన్ని వనరులున్నా అది ఇంకా ఎందుకు కొనసాగుతుంది? నిజం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరు ఆకలితో ఉండకుండా ప్రతి పిల్లవాడికి మంచి విద్యను అందించేందుకు, ప్రతి కుటుంబానికి ఒక సురక్షితమైన నివాసం కల్పించేందుకు అవసరమైన వనరులన్నీ మన దగ్గర ఉన్నాయి. అయితే మరి ఇంకా దారిద్ర్యం ఎందుకు పోకుండా ఉంది? ఇందుకు అసలు కారణం రాజకీయాలు, దురాశ, అవినీతి. కొన్ని ప్రభుత్వాలు, కోటీశ్వరులు వ్యవస్థను మార్చడానికి ఆసక్తి చూపరు, ఎందుకంటే అది వారి ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుంది. వారు సంపన్నులుగా ఉండటానికి చాలా మందిని పేదరికంలోనే ఉంచుతున్నారు. ప్రపంచంలోని టాప్ 1% ధనవంతులు మిగిలిన 99% మంది కలిపినంత సంపదను కలిగి ఉన్నారు. కొన్ని దేశాల్లో అవినీతి కారణంగా విదేశీ సహాయం అసలు పేదల వరకు చేరదు. పెద్ద కంపెనీలు పన్ను మోసాలకు పాల్పడి ప్రజా సంక్షేమానికి అవసరమైన నిధులను తగ్గిస్తున్నాయి. దారిద్ర్యాన్ని నిజంగా అంతమొందించాలంటే ముందు ఈ సమస్యలను పరిష్కరించాలి. లేని పక్షంలో మనం ఎంత సహాయం అందించినా అసలు సమస్యలు మారవు. దారిద్ర్యం పూర్తిగా అదృశ్యమయ్యే రోజు ఎప్పటికీ రాదు. ఫ్రెండ్స్, మీరు ఒక్కరే దారిద్ర్యాన్ని తొలగించడంలో నిజంగా ఏమైనా చేయగలరా అని మీరు అనుకుంటే దానికి సమాధానం అవును, మీరు చేయగలరనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి చిన్న చర్య కలిసి వస్తే గొప్ప మార్పును తీసుకురావచ్చు. ఇది ఎలా అంటే మీరు అవినీతికి పాల్పడిన కంపెనీలను ప్రోత్సహించాలి. అంటే కార్మికులకు న్యాయమైన వేతనం ఇచ్చే కంపెనీల నుండి కొనుగోలు చేయాలి. మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మంచి మార్పుకు దారి తీయగలదు. ఆ తర్వాత దానం చేయండి లేదా వాలంటీర్ గా పనిచేయండి. చిన్న మొత్తంలో సహాయం చేయడం మాత్రమే కాదు, విద్య, ఆరోగ్య సేవల కోసం దానం చేయండి, లేదా మీ సమయాన్ని ఇచ్చినా సరే అది జీవితాలను మార్చగలదు. ఆ తర్వాత సాధికారతను పెంచడం అంటే ఈ వీడియోను షేర్ చేయండి, దాని గురించి చర్చించండి, సమస్యలపై ఆలోచనను
కలిగించండి. మార్పు చర్చల నుండి మొదలవుతుంది. సరైన విధానాలకు మద్దతు ఇవ్వండి. నిజమైన పావర్టీ సొల్యూషన్స్ పై దృష్టి పెట్టే నాయకులకు ఓటు వేయండి. ఎందుకంటే మీ ఓటే భవిష్యత్తును మార్చగలదు. ప్రతి చిన్న చర్య కలిసి ఒక గొప్ప ప్రపంచాన్ని నిర్మించగలదు. మార్పు కోసం మొదటి అడుగు వేయండి. ఇంకా చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. పేదరికం అనేది ప్రకృతి వైపరీత్యం కాదు. ఇది మనం సృష్టించుకున్న సమస్య. అంటే మనం దాన్ని పరిష్కరించగలం. సరైన విద్య విధానాలు మరియు సాంకేతికతతో పేదరికం లేని ప్రపంచం సాధ్యమే. కానీ అది అవగాహనతో ప్రారంభమవుతుంది.